చలో నెక్స్ట్, అరెస్టు అక్రమం సుప్రీంలో విచారణ పెండింగ్లో ఉండగానే అరెస్టు చట్టవిరుద్ధం. అంటే సుప్రీంకోర్టులో కేసు ఉంటే అరెస్ట్ చేయొద్దని చెప్తుంది కల్వకుంట్ల కవిత, అంతేనా? కోర్టుకి ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించింది, ఆ సంస్థ పైన చర్యలు తీసుకోవాలి. అరెస్టు ఉత్తర్వుల్లో చెప్పినవన్నీ అబద్ధాలే, అన్ని అబద్ధాలే అట. ఈమె ఓ హోటళ్ళకు పోలే, 10 ఫోన్లు ధ్వంసం చేయలే, అసలు అభిషేక్ బోయినపల్లి ఎవరో తెలియదు, అరుణ్ రామచంద్ర పిల్లయ్య తెలియదు, ఈయన భర్త బంజారాహిల్స్ ఇంట్లో వీళ్ళంతా కూర్చొని లిక్కర్ స్కామ్ మీద చర్చలు జరపలే, మనీష్ సిసోడియా తెలియదు, అరవింద్ కేజ్రీవాల్ తెలియదు, 100 కోట్లు గోనె సంచిలో కుట్టి పంపించింది తెలియదు, దాని ద్వారా లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిన 192 కోట్ల లాభం తెలియదు, వట్టినాగులపల్లిలో భూములు తెలియవు, ఫినిక్స్ అనే కంపెనీ తెలియదు, ఏం తెలియదు నాకు అసలు. నేనేదో ఇంట్లో నా పని నేను చేసుకుంటా ఉంటే ఏదో లిక్కర్ స్కామ్ అని నా మీద బురద జల్లితే ఎట్లా అండి, నా మీద మందు జల్లితే ఎట్లా అని అంటుంది కల్వకుంట్ల కవిత. నా విడుదలకు ఆదేశాలు ఇవ్వండి, మద్యం కేసులో ఒక్క ఆధారం కూడా వాళ్ళ వద్ద లేదట. మరి 13 మంది సాక్ష్యాలు చెప్తే మరి 13 మంది దేనికి చెప్పినారు? సుప్రీంకోర్టులో 537 పేజీలతో కవిత రిట్ పిటిషన్. గత ఏడాది వేసిన పిటిషన్ ఉపసంహరణ. తల్లిని కుమారులను కలుసుకునేందుకు కవితకు ఢిల్లీ స్థానిక కోర్టు అనుమతి. మద్యం కేసు న్యాయమూర్తి నాగ్పాల్ బదిలీ, ఆయన స్థానంలో కావేరీ బవేజా నియామకమట. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తన అరెస్టు విషయంలో ఈడీ ఏకపక్షంగా నియంతృత్వంతో వ్యవహరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. సుప్రీంకోర్టులో తాను గతంలో దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ పెండింగ్లో ఉన్నప్పటికీ ఈడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక నిస్సహాయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మేరకు కవిత మంగళవారం సుప్రీంకోర్టులో 537 పేజీలతో కూడిన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో 100 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఈడీ ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని పిటిషన్లో కవిత గుర్తు చేశారు. తన అరెస్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలన్నీ పూర్తి అసత్యాలే అన్నారు. ట్రయల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ అప్లికేషన్ కూడా తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులను అధికారులంతా పాటించాల్సి ఉంటుందని, కానీ తన విషయంలో ఈడీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. సో ఇట్లా ఆమె నా అరెస్ట్ అక్రమం అని ఇంతకుమించి ఏం చెప్తారండి? అంతకుమించి ఏమీ చెప్పరు. వాళ్ళు ఏం పిటిషన్ లేరు, ఇంకోటి ఉండదు. ఒకసారి దీని మీద అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా హలో, నమస్తే అండి. హలో అరుణ్ గారు, గుడ్ మార్నింగ్. మీరు లైవ్లో ఉన్నారండి. ఇప్పుడు ఈ కల్వకుంట్ల కవిత గారు నిన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. నా అరెస్టు అక్రమము, కోర్టు ఇచ్చిన హామీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉల్లంఘించింది అని. ఇది ఎట్లా చూడాలంటే, ఇప్పుడు ఈడీకి ఆల్రెడీ చెప్పినారు వీళ్ళు, ఈడీ ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది మేము ఏమి చేయము, అరెస్ట్ చేయము, ఇంకోటి చేయమని. సో కోర్టుకి చెప్పిన తర్వాత మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు అన్నది ఆమె క్వశ్చన్. దట్ వాస్ డిఫెక్టివ్, దట్ వాస్ రిటర్న్. ఏదైతే కేసు నిన్న ఫైల్ చేసినారో అది రిటర్న్ అయిపోయింది. ఎందుకొరకంటే గతంలో మార్చి 27వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు ఇట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద పార్టీస్. దాన్ని రికార్డ్ చేయడానికి కూడా కోర్టు ఇష్టపడలేదు. చెప్పిండ్రు వాళ్ళు అరెస్ట్ చేయమన్నారు కాబట్టి మీరు కూడా ఆర్డర్ ఏమి ఇవ్వట్లేదు అని చెప్పడం చెప్పింది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఆమెను అక్యూజ్డ్ గా చూపించారు కవితను. ఓకే, అంతకుముందేమో అనుమానితురాలుగా ఉన్నారు. ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ షీ వాజ్ నో మోర్ సస్పెక్ట్. నౌ షీ ఈజ్ అక్యూజ్డ్, షీ ఈజ్ ఫేసింగ్ చార్జెస్ ఇన్ ఛార్జ్ షీట్. ఆమె మీద స్పష్టంగా ఆరోపణలను నిర్ధారిస్తూ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఏ అకౌంట్ లోంచి ఏ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది అని చెప్పి స్పష్టంగా ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఓకే, అది ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుందో ఆ గతంలో ఏవైనా పిటిషన్లు ఉంటే అవన్నీ కూడా చెల్లనేరవు, విచారణార్హత ఉండదు. ఇన్స్ట్రక్టర్స్ అంటారు, అన్ననే మీకు చెప్పాను. ఇన్స్ట్రక్టర్స్ కాబట్టి డిస్మిస్ అయిపోతుంది. డిస్మిస్ చేయాలన్నా విత్ డ్రా చేసుకోవడరా, విత్ డ్రా కూడా డిస్మిస్ అలే. ఓకే, విత్ డ్రా మ్యాటర్ ఈస్ డిస్మిస్ అంటారు. లిబర్టీ ఇస్తూ కొత్తగా ఫైల్ చేసుకోవడానికి. అయితే నిన్న వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే గతంలో దాఖలు చేసిన పిటిషన్ ను మెన్షన్ చేయడం జరిగింది, కంటెంట్ ను మెన్షన్ చేయడం జరిగింది. ఉదయమే దాన్ని విత్డ్రా చేసుకున్న తర్వాత
వాళ్ళు వేసిన పిటిషన్ డిఫెక్టివ్ అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది అని వాళ్ళు చెప్పారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఎక్కడికి వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు కాబట్టి రెండో పిటిషన్ కూడా డిఫెక్టివ్ గా మారిపోయింది. దాన్ని వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా ఫైల్ చేయడానికి అనుమతి తీసుకున్నారు. సిజే దగ్గర మెన్షన్ చేస్తామన్నారు. బెంచ్ మారడం ఇవన్నీ కూడా తర్వాత విషయాలు. కోర్టుకు 99.99% నోవే సెపరేట్ ఎంటిటీ. ఆమె ఎవరో గౌరవమైన వ్యక్తి కాదు, అంతకు మించి అందరితో పాటే, అంతే సామాన్య అంతే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా కాబట్టి ఆమెకేం ప్రివిలేజెస్ ఉండవు 100%. అదే బెంచ్ మంది వచ్చే అవకాశం ఉంది. 15th కోర్టు బేలా ఎం త్రివేది మరి ఇంకా జడ్జి ఉన్నారు, వాళ్ళ ముందుకే వచ్చే అవకాశం ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, సో ఇదన్నమాట విషయం. అంటే గతంలో ఆమె అనుమానితురాలిగా ఉన్నప్పుడు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో వాళ్ళు నిన్న ఉపసంహరించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఈడీ గతంలో చెప్పింది కదా ఎట్లా అరెస్ట్ చేస్తారంటే అప్పుడు అనుమానితురాలిగా ఉన్నది, ఆ తర్వాత ఆమెని ఛార్జ్షీట్ ఫైల్ చేసి అందులో అక్యూజ్డ్గా నిందితురాలిగా ఆమెను పెట్టారు. సో దాని తర్వాత కేసు ఈక్వేషనే మారిపోయింది. సో కాబట్టి ఈడీ ఆమెను అరెస్ట్ చేయడానికి వీలుంది అని అంటున్నారు. సరే, ఏదేమైనా కోర్టు విచారణ జరుపుతుంది కదా, వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఈడీ అంత ఈజీగా వాళ్ళకి ఏం తెలియకుండా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇదన్నీ తర్వాత ఇప్పుడు ఈడీ ఏం చేస్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇవన్నీ తర్వాత. ఈమె దందా చేసిందా లేదా అన్నది పాయింట్. 100% దందా చేసింది. హోటళ్ళకు పోయింది, కూర్చున్నది, చర్చలు జరిపింది, మందు పాలసీ ఇంప్లిమెంట్ అయింది. మందు పాలసీ ఇంప్లిమెంట్ అయితే అక్కడ బై 1 get 1 ఫ్రీ పెట్టి విచ్చలవిడిగా మందం మీరు జనాన్ని సావగొట్టినారు. ఆ లాభాల ద్వారా వచ్చే ఆ పైసలు ఏ లాభాలు అయితే ఉన్నాయో ఆ లాభాలు హైదరాబాద్లో భూములు కొన్నది. ఇది ఓపెన్గా కనబడుతున్న దందా. అన్నీ జప్తు చేసినారు, అన్ని ఓపెన్ విత్ ఎవిడెన్స్ ఉన్నది. మళ్ళీ నేనేం చేయలే,